వీళ్ళ అత్తయ్య గారికి షుగర్ వచ్చేసి 460 ఉంది, అంతే కదమ్మా, 460 ఉంది. అయితే మీకు యాంజియోగ్రామ్ చేయవలసి మేము చెయ్యమమ్మా, ఆల్రెడీ కిడ్నీ కూడా డ్యామేజ్లో ఉంది, ఇది మీకు ఇంకా లాభం లేదు, మీరు మళ్ళీ 1 మంత్ తర్వాత రండి అని చెప్పి మందులు రాసి పంపించారు. మందులు రాసి పంపించిన తర్వాత ఏమైందంటే నాకు ఫోన్ చేశారు ఇలా హాస్పిటల్ నుంచి. అలా కాదని నేను గబగబా బాటిల్ తీసుకొచ్చి బొమ్మూరు చేసిన కూడా ఆపి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ నుంచి ఇది రెగ్యులర్ చేయండి, బాటిల్లో వేస్తే షుగర్ తగ్గుతుంది, క్రియేటిన్ కూడా తగ్గుతుంది అనే నమ్మకంతో ఇవ్వడం అయితే జరిగింది. ఇంటికి తీసుకెళ్ళి కరెక్ట్గా 10 days 9 days వాడారు. 10 days మళ్ళీ హాస్పిటల్కి రివ్యూకి వచ్చారు, టెస్టులు చేయించుకున్నారు. యూరియా నార్మల్ సార్, ఆల్రెడీ గ్రూప్లో రిపోర్ట్స్ పెట్టారు వీళ్ళ అత్తయ్య గారు. షుగర్ 460 ఉంటుంది, నార్మల్ ఏమ్మా, నార్మల్. మేడం ఆల్రెడీ నర్స్, ఇవి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్గా ట్రైన్ అయ్యి వచ్చింది. మాట్లాడమ్మా, చెప్పమ్మా. షుగర్ నార్మల్, క్రియేటిన్ నార్మల్, షుగర్ లెవెల్స్ బాగా తగ్గినాయండి. అది నేను ఎలా చెప్తున్నానంటే ఆల్రెడీ షుగర్ టెస్టులు మా ఇంట్లో అలవాటే నాకు చేయించడం. అలాగే ఈవిడికి కూడా చేయితే రోజు ఆత్రేపురం తీసుకెళ్ళి చేయితే షుగర్ లెవెల్స్ అనేది బాగా కంట్రోల్. ఎంత అంటే 102 టిఫిన్ చేసిన తర్వాత 140కి పడిపోయిందండి. ఇప్పుడు అయితే నార్మల్ అండి, ఇప్పుడు ఇంకా తక్కువ 98 ఉంది. మొన్న చేస్తే రీసెంట్గా చేస్తే 120. అదేంటంటే మేము కళ్ళారా చూసిన రిజల్ట్ ఏంటది ఈ మెడిసిన్ వాడాకనండి. ఇది VR4 ఏం తెచ్చి ఇవ్వడం. మేము నైట్ టైం ఆయన నేను ఫస్ట్ అయితే 2 టాబ్లెట్లు వేసుకోమన్నారు, కానీ అత్తయ్య అసలు శ్రద్ధ పెట్టలేదండి. మేము వేసాక రిజల్ట్ చూసాక అది వాడడం జరుగుతుంది. సో అయినా మమ్మల్ని ఆర్డర్ పెట్టుకోమన్నారు సార్. మాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నది పూర్తిగా తగ్గిపోయింది. అది కూడా అది తగ్గడం అన్నది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటండి. ఆల్రెడీ చనిపోయారండి కరోనా టైంలో. ఇలాగే రాజమండ్రిలో డయాలసిస్ చేయించేవారు, ఎవ్రీ వీక్ కూడా చేయించేవారు. ఆవిడ కొన్నాళ్ళకి చనిపోయారండి. తర్వాత తెలిసిందండి ఈ మెడిసిన్ వాడుంటే అప్పుడు కంపల్సరీ ఆవిడకి ఖచ్చితంగా క్లియర్ అయ్యేది. ఎందుకంటే చాలా డబ్బులు కోసమండి అప్పుడు, అంటే 50 lakhs దాకా వేసారండి వాళ్ళు. ఒక ఇల్లు అమ్మేసి, అంటే వాళ్ళ అమ్మగారి మీద ఉన్న తన ప్రేమతో, అది వాళ్ళ అమ్మగారి 2 రోజులు బతికినా చాలనుకుని చాలా కష్టపడి నేను కళ్ళారా చూసాను నేను. ఇప్పుడు ఈ మెడిసిన్ కనుక ఖచ్చితంగా వాడుంటే కంపల్సరీ క్లియర్ అయ్యేది నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట అండి. అంటే మేము నమ్మాము, అలా అందరూ నమ్ముతారని కాదండి. ఇందులో ఎవరు ఎంతవరకు నమ్ముతారన్నది వాళ్ళ డిసిషన్ మీద ఆధారపడి ఉన్నదండి అది. థ్యాంక్ యూ.